ఈరోజు జాన్ యాంకర్బర్గ్ షోలో చాలామంది మహిళలు అందమైన బంగారు శిలువను ప్రదర్శించే నెక్లెస్లు ధరిస్తున్నారు. పురుషులు కొన్నిసార్లు వారి సూట్కు పిన్ చేసిన చిన్న శిలువను ధరిస్తారు. అయితే క్రాస్ అంటే ఏంటో ప్రజలు నిజంగా అర్థం చేసుకున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈరోజు మన అతిథి డాక్టర్ ఎర్విన్ లూడ్జర్ ఇలా రాశారు: యేసు శిలువ పాదాల వద్ద నిలబడి ఆయన మరణిస్తున్నప్పుడు చూడడం అంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన ఉద్దేశానికి సాక్ష్యం ఇవ్వడమే అని అంటారు. ఇంకా ఆయన ఇలా అంటారు: యేసు ఎందుకు శిలువపై చనిపోయాడో మీరు అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ, న్యాయం ఎలా కలుస్తాయో మీరు చూస్తారు. పాపం యొక్క బరువు, విమోచన శక్తి మీకు తెలుస్తుంది. మీరు యేసును ఆయన బలహీనత, విధేయత, దుఃఖం, కనికరంతో చూస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు నేర్చుకుంటారు అని అంటున్నాను. శిలువ అపరిమితమైన అద్భుతం. సమయం దాని పరిధిని కలిగి ఉండదు. ఏ హృదయము కూడా దాని బరువును అస్సలు భరించదు. ఇంకా ఇది అన్నిటికీ కేంద్రం. అది దాటిపోదు. క్రీస్తుకు శిలువంటే ఏమిటో మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటో మనం బాగా అర్థం చేసుకుంటాం. దీన్ని చేయడానికి రచయిత, సిద్ధాంతకర్త డాక్టర్ ఎర్విన్ లూడ్జర్ యేసు యొక్క చివరి మాటల్ని శిలువ నుండి పరిశీలించడం ద్వారా యేసు హృదయంలోకి ప్రయాణిస్తారు. ఈరోజు మీరు నేర్చుకునేవి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చుకోవచ్చు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్లో మాతో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి స్వాగతం. నేను జాన్ యాంకర్బర్గ్. మీరు విన్నట్టుగా నా అతిథి డాక్టర్ ఎర్విన్ లూడ్జియర్, మరియు అతను ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈరోజు నేను మాట్లాడనున్న ప్రభువైన యేసు మీరు తెలుసుకోవలసిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎంతో బాధలో ఉన్నప్పుడు కూడా కనికరం ఉన్న వ్యక్తి అని అంటున్నా. అయితే మీరందరూ శిలువ చిత్రాల్ని చూశారు. మీరు మెల్ గిబ్సన్ చిత్రం ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసి ఉండొచ్చు. మీరు యేసు శిలువపై ఉన్నప్పుడు ఆయన్ని చూస్తే గనుక ఈరోజు మనం మాట్లాడబోయేది ఆయన విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పుడు శిలువ చుట్టూ నిలబడి ఉన్న కొంతమంది వ్యక్తులతో ఆయన చెప్పిన దాని గురించి నేను సరళంగా చెప్తున్నా. అయితే ఆయన ఇతర వ్యక్తుల గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు, అక్కడ ఉన్న వారి గురించి. ఎర్విన్, మీరు ఈ విషయం నుండి మొదలు పెట్టాలని కోరుతున్నా. యేసు తానే బాధ అనుభవిస్తున్నప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తున్నాడో చెప్పడానికి మీకు ఒక ప్రధాన ఉదాహరణ ఉంది. అదేంటి? మీరు సూచించినట్టుగా ఇక్కడ యేసు బాధను అనుభవిస్తున్నారు, మరియు అక్కడ నిలబడి ఉన్న వారి వైపు చూసి, ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఆపై అతను యోహాను వైపు చూసి, ఇదిగో నీ తల్లి అన్నాడు. ఇప్పుడు మనలో ఎంతమంది మరణశయ్యబై ఉన్నప్పుడు వాస్తవానికి ఇది ఒక బాధాకరమైన మరణం. ఎంతమంది ఇతరుల గురించి నిజంగా ఆలోచిస్తారు? అయితే యేసు అలా చేశాడు. ఇప్పుడు ఆయన ఇంటికి పెద్ద కుమారుడు, మరియు మనకు తెలిసినంతవరకు యోసేపు మరణించాడు. మరియు చివరిసారిగా యోసేపును ఎక్కడ చూశామంటే, యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని విడిచి వెళ్ళిపోయారు. తర్వాత అతన్ని వెతుకుతూ తిరిగి వచ్చారు. ఆపై యోసేపును గురించి బైబిల్లో ఎక్కడా మనం చూడం. అవును, అతని గురించి మళ్ళీ వినలేం. మనము అతని తల్లి గురించి మళ్ళీ వినలేము. మరియు ఇక్కడ అతని తల్లి ఉంది, అంటే యేసుక్రీస్తు తల్లి, మరియు ఆమె శిలువ వద్ద ఉంది. ఇప్పుడు శిష్యులు ఆయనను విడిచిపెట్టి పారిపోయారని బైబిల్ చెబుతోంది. కానీ యోహాను తిరిగి వచ్చాడు, మరియు అతను శిలువ వద్ద నిలబడి ఉన్నాడు. యేసు వాస్తవానికి యోహానుతో, ఇక నుండి నా తల్లిని నువ్వు చూసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. మరియు యోహాను అలా చేసినట్టు బైబిల్ సూచిస్తోంది. కానీ విశేషం ఏమిటంటే, ఇక్కడ యేసు మరియా గురించి ఆలోచిస్తున్నాడు, మరియు అంతేకాకుండా తల్లిని జాగ్రత్తగా చూసుకునేలా చేస్తున్నాడు. ఇప్పుడు యోహాను సంఘ చరిత్రలో మరియాకు చాలా ఆదరణ లభించిందని మనకు తెలుసు, మరియు ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఉదాహరణకు, దేవదూత ఆమె వద్దకు వచ్చి ఆమె బిడ్డను కనబోతోందని చెప్పినప్పుడు ఆమె పరిశుద్ధాత్మ కమ్ముకునుటతో బిడ్డకు జన్మనివ్వనుందని భావిస్తూ ఉన్నాము. అందుకు ఆమె ప్రతిస్పందన తక్షణ విధేయత, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.
అయితే మేము ఆమె జీవితాన్ని అనుసరించినప్పుడు, వారు ఆలయంలో ఉన్నప్పుడు, యేసు సుమారు 8 రోజుల చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సిమియోన్ శిశువు యేసును తన చేతుల్లో పట్టుకున్నాడని కనుగొన్నాము. మరియు ఉదాహరణపూర్వకముగా నేను తరచూ సిమియోను గురించి ఆలోచించాను. దేవుని కుమారుడైన దైవ మానవుడిని మీ చేతుల్లో పట్టుకుని ఉన్నట్టు ఊహించుకోండి. కాని సిమియోను మరియాతో, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని అన్నాడు. మరియు యేసును భరించే ఆశీర్వాదంతో పాటు విపరీతమైన బాధ కూడా ఉంది. ఉదాహరణకు, హేరోదు బెత్లెహేంలోని 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను చంపినప్పుడు అది తన కుమారునిపై హేరోదుకు ఉన్న ద్వేషమే కారణమని మేరీకి కూడా తెలుసు. అవును. ఆపై యేసు పెరుగుతున్నప్పుడు ఆయనను దూషించే వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసు. వారు ఆయనను వ్యభిచారము వలన పుట్టినవాడని ఆరోపించారు. మరో మాటలో చెప్పాలంటే, మరియా యోసేపును వివాహం చేసుకున్నప్పటికీ యేసు వాస్తవానికి కన్యకకు జన్మించాడని వారు గుర్తించలేదు. కాబట్టి యోసేపు అతని చట్టబద్ధమైన తండ్రి. అయితే ఈ ఆరోపణలన్నీ ఆమె విన్నది. అంతేకాదు, ఆమె అవమానించడాన్ని చూసింది. సమూహముల ద్వేషం మరియు నగరాల్లోని ద్వేషం వారి కుటుంబం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేయడం ప్రారంభించాయో ఆమె చూసింది. దానికి సంబంధించిన ఆధారాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. మరియు ఆమె నిలబడి ఉంది, మరియు ఇప్పుడు ఒక కత్తి ఆమె హృదయంలో దిగబడుతున్నది. మనం ఈ విధంగా ఆలోచించవచ్చు. ఒక సైనికుడు కత్తి తీసుకుని యేసు పక్కలో గుచ్చాడు. ఆమె దానిని చూస్తోంది. మరియు ఆమె చూస్తోంది. అంటే ఆ కత్తి అక్కడ నిలబడిన తల్లి అయిన మరియా గుండెల్లోకి వచ్చింది. ఆమెకు అవకాశం ఉంటే ఆమె యేసుకు బదులుగా తను ఆ స్థలములో ఉండడానికి సంతోషించేదని ఖచ్చితంగా నేను అనుకుంటున్నా. కానీ ఆమె అలా చేసి ఉంటే గనుక ఆమె విమోచకరాలుగా ఉండదని ఆమెకు తెలుసు. తనను తన కొడుకు విమోచిస్తున్నాడు అని ఆమెకు తెలుసు. వాస్తవానికి ఆమె యేసును గర్భము ధరించి ఉన్నప్పుడు ఆమె ఈ అద్భుతమైన మాటలను చెప్పింది. మరియు నేను వాటిని నేరుగా గ్రంథము నుండి చదువుతున్నాను. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. తనను రక్షించాల్సిన అవసరం ఉందని ఆమెకు తెలుసు. నెరవేరుతున్న విముక్తి కూడా తన కోసమేనని ఆమెకు ఖచ్చితంగా తెలుసును. మరియు మీకు తెలుసా, ఆమె బహుశా అధికారుల వద్దకు వెళ్ళి ఆయన చెడుకు వ్యతిరేకముగా పోరాడుతున్నాడని చెప్పి ఉండవచ్చు. ఆమె ఆయన శిలువను తప్పించడానికి ఏదో ఒక మార్గము ఉండవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఎందుకంటే విముక్తి సాధించాలని ఆమెకు తెలుసు. కాబట్టి అక్కడ ఆమె శిలువ దగ్గర నిలబడి ఉంది. ఇప్పుడు నేను మరియా మరియు యేసుతో ఆమె సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు, జాన్ యేసు మరియాను తల్లిగా ఎప్పుడూ సూచించకపోవడం ఆసక్తికరంగా లేదా? ఆయన ఎప్పుడూ ఆమెను స్త్రీ అని పిలిచాడు. గలిలియాలోని కానాలో ఆయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. మరియు ఇక్కడ శిలువ వద్ద కూడా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం మీరు గమనించవచ్చు. కారణం ఏమిటంటే, యేసు తనకు మరియు తన తల్లికి మధ్య దూరం కొనసాగించాలని కోరుకున్నాడు. దేవుడు తనను లోకంలోకి తీసుకురావడానికి ఉపయోగించే పాత్ర ఆమె అని అతనికి తెలుసు. ఆమెకు చరిత్రలో చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కాని అదే సమయంలో అతను పరలోకపు కుమారుడు. కాబట్టి అతను ఎప్పుడూ తల్లి అనే పదాన్ని ఉపయోగించలేదు. ఇప్పుడు మానవ పరంగా ఆమె అతని తల్లి. కాని అతను ఎల్లప్పుడూ ఆమెను స్త్రీ అని పిలిచాడు. మనకు తెలిసినంతవరకు అతను ఆమెను తన తల్లి అని ఎప్పుడూ సూచించలేదు. ఎందుకంటే ఆమెకు కూడా విముక్తి అవసరం. మరియు ఇక్కడ ఆయన శిలువపై ఉన్నప్పుడు ఆ పదాలను ఉపయోగించాడు. అవును, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు అతను ఆ పదాలను ఉపయోగించాడు. యేసు ఎంత దయగలవాడో కూడా ఇది చూపిస్తుంది. ఎందుకంటే అతను దేవుడే అయినప్పటికీ అతను ఆ శిలువ నుండి దిగి రాగలవాడైనా, అతను 10,000 మంది దేవదూతల్ని పిలువగలిగినప్పటికీ ఆయన పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నను కూడా అతను ఆ శిలువపై ఉన్నాడు. మరియు అతను బాధపడుతుండగా ఏదో ఒక సమయంలో కింద మరియును చూశాడు. మరియు ఆమె అనుభూతి చెందుతున్న అంతా అతను గ్రహించాడు. ఆమె ఎంత బాధలో ఉందో అతనికి బాగా అర్థమైంది. మరియు అతని బాధాకరమైన బాధలో
అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఆయన అన్నాడు. అవును, అతను ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మరియు అతను ఆమె గురించి ఆలోచిస్తున్నాడు మరియు ఆమె పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నాడు. మరియు ఒక్కసారి ఊహించుకోండి, ఆమె అతని వైపు చూసింది. అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆమె తరచుగా ముద్దు పెట్టుకునే నుదురు, ఆ నుదురు ఇప్పుడు ముళ్ళ కిరీటం కలిగి ఉన్నది. అతనికి ఎలా నడవాలో నేర్పుతున్నప్పుడు ఆమె తీసుకున్న చేతులు, ఆ చిన్న చేతులు ఇప్పుడు శిలువపై మేకులు కొట్టబడ్డాయి. మరియు మరియా అక్కడ నిలబడి ఉంది. అయితే విశేషమైన విషయం ఏమిటంటే, అన్నిటిలో మొదటిది ఆమె అక్కడే ఉంది. అయితే అక్కడ శిలువ వద్ద ఉన్నవారు మరికొందరు ఉన్నారు. ఆమె సలోమి, ఆమె నిజానికి యాకోబు మరియు యోహానుల తల్లి. మరియు ఆమె యేసుతో, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని చెప్పింది. అవును, యేసు రాజ్యములో. కాని ఆమె ఇప్పుడు అక్కడ చాలా విరిగిన మరియు వినయంతో నిలబడి ఉంది మరియు తానడిగింది ఎంత తప్పు అని తెలుసుకుంటుంది. యేసు మానవాళిని విమోచించడానికి చాలా భయంకరమైన బాధలను అనుభవించవలసి వచ్చింది. మీకు తెలుసా, నేను దాని గురించి ఆలోచించడం ఆపేసినప్పుడు జాన్, యేసు కోసం అక్కడ ఉండేవారమా లేక ఆయనను విడిచి పారిపోయిన శిష్యులలో మనం కూడా ఉన్నామా అని మనమందరం ప్రశ్నించుకోవాలి. శిలువపై నేరం చెయ్యకున్నను వేలాడదీయబడిన యేసు స్నేహితులుగా మరియు అనేక నేరాలకు పాల్పడిన వారిగా పరిగణించబడే ప్రమాదం ఉన్నప్పటికీ మనం అక్కడ నిలబడి ఉండే ఈ విధంగా ఆయనతో గుర్తించబడటానికి సిద్ధంగా ఉన్నారా? మరియు చూడండి, చెప్పాలంటే మీరు మరియు నేను అతని తల్లిని చూసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాము. నేను మార్కు సువార్త నుండి ఒక భాగాన్ని ఇప్పుడు చదవబోతున్నాను. అవును. మరియు మార్కు ప్రజలు ఎలా గుమిగూడుతున్నారనే కథను చెబుతూ ఉన్నాడు. యేసు కుటుంబానికి కూడా దీన్ని ఎలా నిర్వహించాలో నిజంగా తెలియదు. మరియు సమూహంలో నుండి ఎవరో, ఇదిగో మీ తల్లి అని అరిచారు. అందుకు యేసు ఏమన్నాడంటే, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులును, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. ఎంత గుర్తుపెట్టుకోగల మాట! మరియతో పాటు ప్రతీకాత్మకంగా చెప్పాలంటే శిలువ వద్ద నిలబడే అవకాశం మనందరికీ కూడా ఉన్నది. దేవుని ప్రజలకు పరిచర్య చేసే ఆధిక్యత మనకు ఉన్నది. మరియు చెప్పాలంటే శిలువ వద్దనే దేవుడు మనకు పనిని అప్పగిస్తాడని భావిస్తున్నాను. మరియు అతను తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి యోహానుకు ఒక పనిని అప్పగించినట్టే, శిలువ వద్ద మనం అక్కడికి వెళ్ళిన తరువాత మనకు అప్పగించడానికి ఒక పని ఉందని అనుకుంటున్నా. మీరు ఇప్పుడు చెప్పింది ప్రపంచవ్యాప్తంగా అన్వయించవచ్చు. ఎందుకంటే మేం మాలాంటి వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడడం లేదు. మేము నిజమైన సమస్యలను కలిగున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం మరియు వారి సమాజంలో ఎక్కువగా ఇష్టపడని వారి గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. అయితే క్రైస్తవులు చరిత్రలో దురదృష్టవంతులు, ఇంకా జబ్బు పడినవారు, అన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను వారెలా చనిపోయారో అనే భయంతో ఖననం చెయ్యడానికి సహితం ఇష్టపడని వారికి సహాయం చెయ్యువారై ఉన్నారు అందరూ కూడా. ఈ క్రైస్తవులు ఈ ప్రజల పట్ల తమ ప్రేమ మరియు కనికరాన్ని చూపుతారు, లేదా వారి పిల్లల్ని వారు చూసుకోవడం, లేదా ఆహారం లేనప్పుడు వారికి ఆహారం ఇవ్వడం. ఇంకా క్రైస్తవేతరులు అది చూచి వీరు ప్రత్యేకమైన వారని చెబుతున్నారు. అయితే ఈరోజు క్రైస్తవులు మిగిలిన వారెవరూ పట్టించుకొని ఎవరూ వారి దగ్గరికి వెళ్ళకూడదనుకునే పనులు చెయ్యడాన్ని దేవుడు చూడాలని నేను భావిస్తున్నాను. జాన్, మీకు 19వ శతాబ్దపు ఇంగ్లండులో చార్లెస్ హార్డెన్ స్పర్జన్ అనే బోధకుడి గురించి తెలుసునా? తెలుసు. అతను ప్రసిద్ధ బోధకుడు మరియు ఒక వీధి మూలలో ఒకడు నేను నాస్తికుడను అని అన్నప్పుడు స్పర్జన్ అతన్ని ఒక ప్రశ్న అడిగాడు. లండన్లో నాస్తికులు ఎన్ని అనాథ శరణాలయాలు ప్రారంభించారో మీరు నాకు చెప్పాలని కోరుకుంటున్నాను అన్నాడు. నాస్తికులు ఎన్ని అనాథ శరణాలయాలు ప్రారంభించారో నాకు చెప్పండి అన్నాడు. ఆ వాదం త్వరగా ముగిసింది. చెప్పడానికి సమాధానమే లేదు. కానీ లండన్ అంతటా క్రైస్తవులు ప్రారంభించిన అనేక అనాథాశ్రమాలు ఉన్నాయి
మరియు మనము చేయవలసింది ఏమిటంటే మనము క్రీస్తు యొక్క శిలువ వద్దకు రావాలి. అన్నిటిలో మొదటిది విమోచించబడాలి, విమోచనను పొందాలి. అయితే యేసుక్రీస్తును మనం ఎలా సేవించగలం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరియు వాస్తవానికి ఇతరులకు సేవ చేయడం ద్వారా మనము దాన్ని ఉత్తమంగా చేస్తాము. మరియు యేసుక్రీస్తు చెప్పిన మాటను గమనిస్తే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అనెను. కాబట్టి శిలువ వద్దకు మనం 2 కారణాల వల్ల వచ్చామని గుర్తించాలి. ఒకటి విమోచించబడడానికి, రెండవ కారణం ఇతరులకు సహాయం చేయడమనే నియామకాన్ని పొందడం. మరొక విషయం, శిలువ వద్ద మగ్దలేనే మరియా కూడా ఉంది. ఆమె కథ ఏమిటి? ఆమె పురుషులచే అవమానించబడిన ఒక స్త్రీ ఇక్కడ ఉంది. ఆమె దెయ్యముల ఆత్మలు కలిగి ఉన్నది. మరియు నిజంగా ఆమెతో ప్రేమగా మరియు జాగ్రత్తగా ప్రవర్తించిన మొదటి వ్యక్తి యేసు. అంతేకాదు, ఆమె నుండి దెయ్యాలను వెళ్ళగొట్టాడు మరియు మొదటిసారి ఆమె శుద్ధి చేయబడిన అనుభూతి పొందింది. మరియు నేను సహాయం చెయ్యలేను, కానీ ఈరోజు ఆలోచించినట్టయితే జాన్ బహుశా అనేక శబ్దాలు వినే వ్యక్తులు, భయంకరమైన కలలు వచ్చే వ్యక్తులు, మేము శాపగ్రస్తులమని తమలో తాము అనుకునే వ్యక్తులు, ఆత్మహత్య చేసుకోమని చెప్పే స్వరాలు వినేవారు, డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఇప్పుడు మన మాట వింటున్నారు. మరియు యేసుక్రీస్తు మనల్ని విమోచించినప్పుడు అది పాప క్షమాపణ మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లోకి వచ్చి మనకు దిశానిర్దేశం మరియు నిరీక్షణ అందించడం కూడా అని వారు అర్థం చేసుకోవాలి. అందుకే మనం యేసుక్రీస్తు శిలువ వద్దకు వచ్చినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తిస్తాము. అవును, మీరీరోజు మాట్లాడుతున్నప్పుడు మనకు ఇప్పుడు సమయం మించిపోతోంది. కానీ వాస్తవం, ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు వింటున్న వ్యక్తులు ఉన్నారు. మరియు నేను వీలైతే వ్యక్తులందరినీ యేసు శిలువ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చాలనుకుంటున్నాను. అక్కడ అన్ని రకాల ప్రజలు, విశ్వాసులు మరియు అవిశ్వాసులు మరియు సంశయవాదులు, యేసును రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో దొంగవలే యేసును నమ్మడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు అంటున్నాను. యేసు బట్టలు, ఆయన వస్త్రాల కోసం జూదమాడే సైనికులు ఉన్నారు. ఈరోజు కొంతమంది వ్యక్తులు ఇతర పనులు చేయడంలో చాలా బిజీగా ఉండేవాళ్లున్నారు. యేసు అక్కడే ఉండొచ్చు, వారి పాపాల కోసం చనిపోవచ్చు, వారి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఆయన చేస్తుండవచ్చు, వారు శాశ్వతంగా స్వర్గానికి వెళ్లడం సాధ్యం చేస్తుండవచ్చు. కానీ వారు జూదంలో, ఇతర పనులు చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ మార్గానికి ఇరువైపులా ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. యేసు పట్ల శ్రద్ధ చూపుతున్న వ్యక్తులు, ఆపై గురించి తెలిసిన వారి సొంత పనిని చేసే వ్యక్తులు ఎందరో ఉన్నారు. జాన్, ఒక వ్యక్తి తన సొంత మోక్షాన్ని విస్మరించడమే అన్నిటికంటే ఘోరమైన తప్పిదమని నేను చెప్పాలి. ఎందుకంటే మీరు మరియు నేను శాశ్వతమైన జీవులుగా సృష్టించబడ్డాము మరియు మనం శాశ్వతంగా ఒకే చోట ఉంటాం. ఎంతో గొప్ప మహిమ కలిగి ఉన్న పరదేశులు లేదా గొప్ప చీకటి మరియు గొప్ప తీర్పు ఉండే స్థానంలో ఉంటాం. మరియు ఇదంతా యేసుక్రీస్తుతో ఉండే సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఆయనతో మనకున్న సంబంధం మనం ఎక్కడికి వెళ్లాలో ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. మరియు యేసు గొప్ప బోధకుడు మాత్రమే కాదు, ఆయన విమోచకుడని ప్రజలు గుర్తించాలి. ఆయన అన్యాయస్తుల కోసం న్యాయవంతుడుగా మరణించాడు. అనీతిమంతుల కోసం ఆయన నీతిమంతుడిగా మరణించాడని మనం చెప్పగలం. మరియు అందుకే విముక్తి చాలా శక్తివంతమైనది. మరియు నేడు వింటున్న అత్యంత నిస్సహాయ వ్యక్తి ఎందుకు నిరీక్షణను కలిగి ఉంటాడు? ఎందుకంటే యేసు ఈరోజు అందరితో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. మరియు నేను ఈరోజు అందరికీ చెబుతున్నాను, వారు విశ్రాంతి కోసం యేసుక్రీస్తు వైపు తిరగాలి. ఈరోజు వింటున్న వారందరితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరియు ఇది చూస్తున్న మీరు, నేను నా హృదయంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీలో కొందరు మీ హృదయంలో ఉన్న చేదు వల్ల బహుశా యేసుక్రీస్తు నుండి మీరు దూరముగా ఉన్నారని నేను అనుకోకుండా ఉండలేను. ఒక మహిళ యొక్క కథ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. ఆమె ఒక ప్రసిద్ధ మహిళ. ఆమె చిన్నతనంలో చర్చికి వెళ్ళినట్టు చెప్పింది మరియు ఆమె లేఖనములోని కొన్ని వచనాలను కంఠస్థం చేసింది మరియు ఆమె వాటిని పాస్టర్ కొడుకు కంటే మెరుగ్గా చెప్పగలిగింది. అయితే పాస్టర్ కొడుకు మాత్రం బహుమతిని గెలుచుకున్నాడు.
దాని ఫలితంగా తాను మళ్ళీ ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు అని చెప్పింది. దాని అర్థం ఏమిటో మీరు నాతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు యొక్క నేర్చుకునే అవకాశాన్ని ఆమె కోల్పోయిందని ఆలోచించండి. మనకు తెలిసినంతవరకు ఆమె క్రీస్తును విశ్వసించకుండా జీవించింది మరియు ఆమె అప్పటి నుండి మరణించింది, క్రీస్తు లేకుండా చనిపోయింది. చెప్పాలంటే అది ఈరోజు మీ కథ కావచ్చు. మీకు గతంలో జరిగిన ఏదో ఒక కారణంగా మీరు చర్చిని తిరస్కరించారు. మీలో కొందరు బహుశా యేసుక్రీస్తును ఇంతకు ముందెన్నడూ తెలుసుకుని ఉండకపోవచ్చును. అందుకే మీ కష్టాల్లో మీలాంటి వారి కోసం ఆయన చనిపోయాడని అర్థం చేసుకోవడానికి మేము చెయ్యగలిగింది అంతా కూడా చేస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా. నేను కొంతకాలం క్రితం ఒక అబ్బాయి, ఒక చిన్న పిల్లవాడు నిజానికి ఒక నగరంలో తప్పిపోయిన కథ గురించి నేను విన్నాను. అతనికి తన చిరునామా గుర్తు లేదు. అప్పుడు పోలీస్ మ్యాన్ మీ ఇంటి పక్కన ఏమేం ఉన్నాయని అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు మా ఇంటి పక్కన ఒక పెద్ద చర్చి ఉంది అన్నాడు. అప్పుడు పోలీసు అతన్ని అది ఏ చర్చి అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు ఒక పెద్ద సిలువ ఉన్న చర్చి అన్నాడు. అప్పుడు ఆ పోలీస్ మ్యాన్కి ఆ చర్చి గురించి అర్థమయ్యింది. ఆ పిల్లవాడన్నాడు, మీరు నన్ను చర్చి వద్దకు తీసుకువెళితే నేను ఇంటికి వెళ్లే దారిని కనుక్కుంటాను అని అన్నాడు. చెప్పాలంటే మీలో కొందరు మద్యం ద్వారా, డబ్బు ద్వారా, కీర్తి ద్వారా, ప్రతీకారం ద్వారా మీ ఇంటి దారిని కనుక్కోవడానికి ప్రయత్నించారు. మీరు వెతుకుతున్న సంతృప్తిని కనుగొనడానికి మీరు ప్రయత్నించారు. కానీ మీరు అపరాధంతో, అనిశ్చితితో పట్టుబడి ఉన్నారు మరియు మిమ్మల్ని రక్షించగల ఏకైక వ్యక్తి నుండి మీరు చాలా దూరంగా ఉన్నారు. యేసు మిమ్మల్ని ఇంటికి చేర్చేవాడు అని నన్ను మీకు చెప్పనివ్వండి. ఆయన మాటలు మీరు వినండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అన్న ఆయన మాటలు వినండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దేవుణ్ణి తండ్రి అని పిలవగలరా? మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు అని చెప్పగలరా? అలా మీరు చెయ్యలేకపోతే మీరు వెతుకుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అది యేసు. మీ పాపాలను విడిచిపెట్టండి, ఆయన వైపు తిరగండి. ఎందుకంటే ఆయన నిజానికి కేవలం బోధకుడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు. మరియు నేను ఈ రోజు మీకు గొప్ప పాపులకు గొప్ప రక్షకుని సిఫార్సు చేస్తూ ఉన్నాను. మీరు నాతో ప్రార్థిస్తారా? మరియు ఈ ప్రార్థనలో మీ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడుగుతారా? మీ పాపాలు విడిచి మిమ్మల్ని క్షమించగలిగిన యేసు వైపు తిరుగుతారా? తండ్రి క్రీస్తు శిలువను గురించి ఆలోచించే ఈ అవకాశానికి ధన్యవాదాలు. ఈ రోజు విన్న వారందరికీ వారి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను మీరు అధిగమించాలని నేను ప్రార్థిస్తున్నాను. వారి సందేహాలను కూడా తీర్చడానికి వారికి తగిన సహాయం చెయ్యండి. వారి పాపాలను క్షమించి మోక్షానికి వారిని చేర్చగల ఏకైక వ్యక్తి ఇచ్చే రక్షణని అందుకునేటట్లుగా చెయ్యండి. యేసునామంతో ప్రార్థించండి. ఆమెన్. ప్రజలారా, ఈరోజు కార్యక్రమం చూసినందుకు ధన్యవాదములు. మరియు కార్యక్రమం చూస్తున్నప్పుడు మీ హృదయాన్ని తాకిన అంశాలున్నాయని నేను ఖచ్చితంగా అంటున్నాను. మరియు మీరు దేవుని వాక్యాన్ని తెరిచి మాట్లాడుతున్న వాటిలో కొన్నిటిని చూస్తారని ఆశిస్తున్నా. ఈ కార్యక్రమం చూస్తూనే ఉండాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్షణంలో నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాను. మరియు మీరు తప్పక మా కార్యక్రమం వచ్చే వారం చూడడం కోసం ఎర్విన్ ఏం మాట్లాడబోతున్నారనే దాని గురించి మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నా. అదే సమయంలో ఈరోజు కార్యక్రమం చూసినందుకు మీకు ధన్యవాదాలు. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాను. జాన్ ఇంకా మీతో మాట్లాడేందుకు వేచి ఉండండి. ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసు చెప్పాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మీ పాపాలను తీర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువపై మరణించాడు, తిరిగి లేచాడు. తద్వారా మీరు పూర్తిగా క్షమించబడతారు. ఆయనతో శాశ్వతత్వాన్ని గడపవచ్చు. ఇది మీరు మీ స్వంత మంచి పనుల ద్వారా సంపాదించగలిగేది కాదు. ఆయన మీద మీ విశ్వాసం ఉంచడం ద్వారా
మీరు పొందగలిగే ఉచిత బహుమతిగా ఆయన మీకు అందిస్తున్నాడు. యేసుని మీ రక్షకునిగా ఉండమని అడగడం ద్వారా మీరు ఇప్పుడే దీన్ని చెయ్యాలనుకుంటే ఈ సాధారణ ప్రార్థనలో నాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలా చెప్పండి: ప్రియమైన దేవుడా, నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను పాపిని అని నాకు తెలుసు. నేను ప్రస్తుతం మీ క్షమాపణను అడుగుతున్నాను. యేసు నీ కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన శిలువపై నా పాపాలన్నిటికీ మరణించాడని నమ్ముతున్నాను. మీరు ఆయనను మృతుల్లో నుండి లేపారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నేను ఆయనను నా రక్షకునిగా విశ్వసించాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నా ప్రభువుగా ఆయనను అనుసరించాలనుకుంటున్నాను. దయచేసి మీకోసం జీవించే శక్తిని నాకు ఇవ్వండి. నేను దీనిని యేసు నామంలో అడుగుతున్నాను. ఆమెన్. మీకు తెలుసా, ఒకరోజు నేను అలానే ప్రార్థన చేశాను. మీరు ఈరోజు ఇలా ప్రార్థిస్తే దేవుడు మీకోసం ఏం చేస్తానని వాగ్దానం చేస్తాడో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బైబిల్ చెప్తోంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. మీరు ఈ ప్రార్థనను ప్రార్థిస్తే అది మీరే అవుతారు. మీరలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పాడని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పాడు, రక్షింపబడును అని. ఆ దేవుడు నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు మీరు జాన్ యాంకర్బర్గ్ షో నుండి మరిన్ని ప్రోగ్రాంలను మళ్లీ చూడాలనుకుంటే లేదా స్నేహితులతో భాగస్వామ్యం చేయాలనుకుంటే మీరు మా యాప్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా చేయవచ్చు. మీ పరికరంలోని యాప్ స్టోర్కి వెళ్లి యాంకర్బర్గ్ కోసం వెతకండి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ సిరీస్తో పాటు 100కు పైగా ఇతర ప్రోగ్రాంలను ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. మీ భాషలో ఈ వీడియోలను కనుగొనడానికి మా యాప్ను తెరిచి భాషలపై నొక్కండి. ఈరోజు మాతో చేరినందుకు మళ్ళీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ షో యొక్క మరొక ఎపిసోడ్ కోసం మీరు వచ్చే వారం ఈ సమయంలో ట్యూన్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మిమ్మల్ని వచ్చే వారం కలుస్తాను.